దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. పిల్లరా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న ప్రేమను బట్టి మీకు దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే కూడి వచ్చిన మీ అందరికి శుభాలు. ప్రియులరా, ఈరోజు ఏలియా ఉపవాసం, ఏలియా ఉపవాసి దినాలు. ఈరోజు ఏలియా 1 కాదు 2 కాదు 40 రోజులు ఒక పూట భోజనం చేసి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసినట్టుగా ఈ బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. దాని నిమిత్తం ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యమును బట్టి, నీ మాటలను బట్టి, నీ ప్రార్థన బట్టి, నిన్ను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ దాసుడైన నేను నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట, నీ బిడ్డలి ఎదుట నిలుచున్నాను. నిలుచున్నది నేనే కానీ మాట్లాడేది నేను కాదు. నీవే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడి నా తలంపులు, నా ఆలోచన మరుగు చేసి నీ బిడ్డలకు కావలసిన మాటలు బయలుపరచమని నీ దాసుడిని నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా కంఠస్వరని బోరగా వాడుకోమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని నామములు అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయం తోడైండును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఏలియా ఉపవాసం. ఏలియా ఉపవాసం ఎందుకు చేశాడు అనేది వాక్య గ్రంథంలో చూసినట్లు మొదటి రాజుల గ్రంథము మరి 19వ అధ్యాయము మనం 3వ వచనం మనం చదువుతున్నప్పుడు అనేక విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఎందుకంటే ఏలియా అతడు ఈ సమాచారము తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకున్నటకే పోయి యూదా సంబంధమైన దేశముకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, ప్రియులరా, ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదర వృక్షం మీద కూర్చుండి, అంటే బదర వృక్షం దగ్గర ఒక దినం ప్రయాణం చేసి ఏలియా బదర వృక్షము కింద కూర్చుని ఉంటున్నప్పుడు దేవదూత మాట్లాడుచు గలవాడై, యెహోవా నా పితరులకని అని ఇక్కడ అంటున్నాడు. దేవుని అడుగుతున్న ఆ వృక్షం కింద బెదార వృక్షం కింద కూర్చుని, యెహోవా నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాను అని మొరపెడుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునుమని ప్రార్థన చేసను. అతడు నాకు చాలు ఇక జీవితం, నా ప్రాణము తీసుకోమని దైవజనుడు ఏలియా ప్రభువుని అడుగుచున్నాడు. అందుకే ఏలియా ఉపవాసము అనే ప్రార్థనలో ఎందుకు దేవుడు ఇలాగా ఏలియాతో మాట్లాడుతూ, అందుకు నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి ముట్టి, అంటే అతను నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి లేపి చెప్పాను, ప్రియరా, అతడు లేపి, ఇదిగో ఈ రొట్టెని తినుము, నీవు ప్రయాణము చేయవలసిందని ఈ రొట్టెము తినివి నీళ్లు త్రాగమని నిప్పుల మీద కాగుచున్న రొట్టెని అతడు తిన్నట్లుగా ఈ వచనాల్లో కనబడుతుంది. ప్రియరా, ఈ 19వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 3వ వచనం నుండి మరి 8వ వచనం వరకు కూడా కనబడుతుంది. ఏలియా మరలా పండుకున్నప్పుడు దేవదూత మాట్లాడుతున్న మాటలని చూస్తే, చూడండి, అతడు తల దగ్గర అప్పము, నిప్పుల మీద కాల్చిన అప్పము నీలబుడ్డి కనపడగా అతడు దాన్ని తీసుకుని త్రాగి ఉన్నప్పుడు అతని భోజనము తిరిండుకు పరుండును. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతను ముట్టి లేపి, ఇదిగో నీవు ఈ అప్పమును ఈ రొట్టెను ఈ అప్పమును ఈ నీళ్లు త్రాగి నీవు బలమైన, అంటే చాలా నీ శక్తికి మించిన ప్రయాణం, నీ ఆహారకు మించిన ప్రయాణం నువ్వు చేయబోతున్నావు, చేయాలని దేవదూత లేపి అప్పము నా రొట్టె తిని, ప్రియులారా,
నడిపించిన విధానం మనం చూస్తున్నాం. ఈ 40 దినాలు 40 పగలు అతను ప్రయాణం చేసేటప్పుడు కాళ్ళనడికే ఉండేది. ప్రియులారా, ఈ ప్రయాణంలో అతడు చేసిన పని నీ శక్తి అంటే నీ ప్రియులారా, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధపడి ఉన్నది. నువ్వు లేచి భోజనం చేసి ప్రయాణం అవ్వు. ప్రియులారా, ఈ 40 దినాలు 40 రాత్రులు ఇతడు ప్రయాణం చేశాడండి. ఎందుకంటే దేవుడు తన చూపించిన సూచక్రియ చేయుటకు. ఏలియా తర్వాత దేవుడు అతడు గృహంలో 40 దినాలు 40 రాత్రులు పగల ప్రయాణం చేసినప్పుడు ఆ ప్రయాణంలో ఒక చోటకి వెళ్ళి ఒక కొండ గృహాల్లో నివసిస్తున్నాడు. దేవుడు ఎక్కడెందుకున్నావని చెప్పినప్పుడు, ఏమండి, ఇశ్రాయేలు ప్రజలను అందరూ నా వారినే కాదు అనేకులను చంపేశారు, కాబట్టి నన్ను కూడా చంపేస్తారని భయముతో ఇక్కడ ఉన్నానన్నాడు. కానీ దేవుడు ప్రియులారా గొప్పవాడిగా చేసే దేవుడు, నిన్ను కించపరిచేవాడుకు నేను బాధపరిచేవాడు కానీ కాదు అనే మాటను మనం గ్రహించాలి. ఇక్కడ ఇంకా వాక్య గ్రంథములో మనం చూసినప్పుడు ప్రియులారా చూడండి, యోహాను సువార్తలో కూడా ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలని మనం గమనిస్తున్నప్పుడు 6వ అధ్యాయములో యోహాను సువార్త మనం గమనించినప్పుడు 27వ వచనం కంటి 6వ అధ్యాయం 27వ వచనం కంటి మనం చదువుతున్నప్పుడు ప్రియులారా దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే మనం గమనించాలి. ఇక్కడ క్షేమైన ఆహారము అంటే క్షేమైన ఆహారము కూర్చు మీరు కష్టపడగడ కానీ, అంటే క్షేమైన ఆహారము కోసం మీరు శ్రమ పడవద్దులే కానీ అంటున్నాడు. కష్టపడక కానీ నిత్య జీవము కలగజేసే ఆహారం అంటే శక్తిని కలగజేసే ఆహారం కొరకు కష్టపడి మనిషి కుమారుడిని నీకు ఇచ్చును. ఎందుకని అంటే మనిషి కుమారుడు నీకు ఇచ్చిన ఆహారమును అనే మాటను ఇక్కడ వింటున్నాం. ప్రియులారా, ఎందుకు దేవుడు ఈ రకమైన మాటలు ఈరోజు నీతో నాతో ముద్ర అంటే మేము దేవుని క్రియలు చేయుటకు ఏమి చేయవలనని ఇక్కడ మాట్లాడుచున్నాడు. ప్రియులారా, ఇక్కడ చక్కటి మాటలు మనకు కనపడుతున్నాయి. ఆయనను అడగగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసించుటయే దేవుని క్రియ అయ్యున్నది వారితో చెప్పును. వారు అట్లయితే మేము చూచి నిన్ను సూచించుటకు నిన్ను వెంబడంటే నిన్ను మరి దేవుని కుమారుడిగా అనుకున్నటకు మాకు ఏమి సూచిక్రియ చేసేదవు అనే రీతిలో అన్నావు. ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి అంటే భుజించుటకు మాకు పరలోకము నుండి ఆయన ఆహారమును కురిపించునా అని వాటితో వారు ఎదురు చూసి సనుక్కుంటూ మొదలుపెట్టారు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు గ్రహించును అని రాయబడినట్లు వారి పితరులు అంటే మీ పితరులు వారి పితరులు వారు మన్నాను అంటే ఎడారులో ఇశ్రాయేలు ప్రజల్లో ఆ టైములో మరి మీ పితరులు మన్నాను భుజించురని ప్రభు గుర్తు చేస్తున్నాడు. ఎందుకు అంటే వారితో చెప్పరు కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చే ఆహారము మోసే మీకు ఇలేదా? మా తండ్రి అంటే నా తండ్రి మోసే ప్రార్థన చేయగా పరలోకముని ఆహారం నా తండ్రి మీకు ఇవ్వలేదా? ఇది మీకు ఇచ్చిదే కదా, నా తండ్రి ఆజ్ఞ లేకుండా మీరు ఎలా జీవించుచున్నారు అనే మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. ప్రియులరా, ఆహారము మీకు అనుగ్రహించున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చిన లోకమునకు జీవం వచ్చిన దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పును. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమని అందుకు యేసు ఇట్లనను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చిన వాడు ఏ మాత్రమును ఆకలగొనుడు, నాయందు విశ్వాసముంచువారు ఎప్పుడును దప్పికొనుడు. మీరు నన్ను చూచునిండి విశ్వసింపదగినారనియు అంటే నన్ను చూచి విశ్వసింపదగి ఉన్నారని అని చూచి చెప్పను. అయితే ఇక్కడ అంటున్నాడు, నాకు అనుగ్రహించి వారందరికీ ఆయన యొద్దకు వద్దురు,
నా యొద్దకు వచ్చి వారందరినీ నేనెంత మాత్రము త్రోసివేయను. నేను నా యొద్దకు వచ్చిన వారు ఎంత మాత్రం నేను త్రోసివేయను. ప్రియులరా, ఈ మాటలన్నీ కూడా మీరు కూడా ఒకసారి చదువుకోండి. ఎందుకంటే మనం మరొకసారి గమనించాలి. ఈ 2 పేతురు గ్రంథంలో కూడా మనం గమనించినప్పుడు ఈ 2 తీమోతి పత్రికలో ప్రభు మాట్లాడుచున్న ఈ మాటల్ని మనం గమనిస్తూ ఉంటే ప్రియులరా, దేవుడు ఏ రకమైన మాటలు మనకు అందిస్తున్నాడు. 2 తీమోతి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి నుండి మనం కొన్ని వచనాలు చదువుతున్నప్పుడు ఇక్కడ కనబడుతున్న మాటల్లో మనం గమనించాలి. ఎందుకంటే ప్రియులరా, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేకులు సాక్షులు ఎదుట విన్నావని సంగతులు, అంటే అనేకులు ఎదుట నువ్వు బలవంతుడు అని ఉన్నావని సాక్ష్యం ఎరిగి, అంటే ఉన్నావని తెలుసుకుని ఉన్నటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించి పోలి నడిచిన వాడు క్రీస్తు యేసు నందు సైనికుని వలె అంటే క్రీస్తు యేసుకు సైనికుడి వలె నాకు నమ్మకంగా ఉండేవాడిలాగా ఉన్నావా అన్నటి రీతిలో మాట్లాడుచున్నాడు. ప్రియులారా, మొదటి పాత నిబంధన గ్రంథంలో ఏలియా ఉపవాసము చేసి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణము చేసినట్టుగా మనకు గ్రంథములో కనబడుతుంది. అయితే ఇక్కడ ఇంకా సైనికుడు ఎవడను యుద్ధముకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన ప్రయాణములో ఎవడను చిక్కుకొనుడు గనుక మట్టియు ఎట్టి అయిన వాడైనను పోరాడినప్పుడు నియమ ప్రకారమును పోరాడకుండే, అంటే నియమమును బట్టి కానీ నీవు నిత్యము పోరాడకుండా ఉంటే నీకు కిరీటము దక్కదు. అంటే పోరాడే మనుషుల వలె మనం జీవించాలి. పోరాడాలి, తప్పదు. ఎందుకు పోరాడాలి అని మనం గమనిస్తూ ఉంటే ప్రియులరా, ఇక్కడ పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలాలను పొందుతాడు కదా. ఎంత చక్కటి మాట అండి. ఇక్కడ కనపడుతున్న మాట అలుపుచ్చుకుని వాళ్ళు అంటే ఇక్కడ అంటున్నాడు, అది ఎవరైతే శ్రమపడి దానికి మొదటగా ఫలాన్ని వారే పొందగలుగుతున్నారు కదా. ఇక్కడ నేను చెప్పే సంగతులు ఏమనగా, అన్ని విషయములందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించును. అంటే అన్ని విషయాలు దేవుడు నీకు తోడై ఉన్నాడనే భావము మనకి కలిగి ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ప్రియులారా చెప్పుకుంటుంటే చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో కనబడుతూనే ఉన్నాయి. అయితే చాలా విషయాలు కంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం గమనించినప్పుడు ప్రియులారా, దేవుడు ఏమని మాట్లాడుచున్నాడు అని మనం భావము కలిగినప్పుడు ప్రభు మాట్లాడుచున్న మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలను మనము గమనించేవారుగా ఉండాలి. ఎందుకు ఎడల మనం ఆలోచన కలిగి ఉండాలి, గమనించాలి. మీరు ఉపవాసము చేయనప్పుడు వ్యాసధరుల వలె దుఃఖముక్కులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని మీరు అనుకునిచున్నారా అన్నట్టు ఇక్కడ మంచి సూచన కనపడుతుంది. కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. ఎంత విచారమైన మాట అండి ఇది ప్రియులారా. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ప్రియులారా, ఉపవాసం అనేది ఎంత శ్రేష్టకరమైనదో ఇక్కడ కనబడుతుంది. ఉపవాస చేయుచున్నట్లు మనుషులకు కనబడవలను కాక రహస్యమందున్న నీ తండ్రులకే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తలకు అంటుకుని నీ తల అంటుకుని నీ ముఖము కడుక్కుని, అంటే దాని తలారా స్నానం చేసి
దేవునికి ఉపవాసం అనే సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ప్రియులరా, ఇక్కడ కనపడుతున్న ఈ మాటలు దేవుడు ఈ లోకంలో నీకు నాకు చెప్పుచున్న మాటలు ఏమనగా చాలా రకాలు. ఏలియా రాజులకు ఆనాడు ప్రవక్తలందరిని చంపేస్తున్నారని పాత నిబంధన గ్రంథంలో ఏలియా భయపడటం వల్ల, ఏలియా రోషమంతుడు, బలవంతుడు, శక్తిమంతుడని ఎరిగిన వాడైండి భయపడ్డాడంటే మరి శరీర సంబంధంగా ఏలియా భయపడటంలో కొంచెం ఆలోచించవలసిన వారమైన మనము కూడా. ఎందుకంటే ఒక సామాన్యమైన మానవుడిగా, సామాన్యమైన వ్యక్తిగా అతడు కలిగిన వాడిగా ఆలోచన కలిగి. కానీ దేవుడు అంటున్నాడు, ఏలియా నువ్వు సామాన్యుడు కాదు, రోషం కలిగిన వాడు, ఆత్మ సంబంధమైన వాడు కనుక నీవు ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడే మరి అవకాశం లేదు, ఎవరికి భయపడే క్వశ్చన్ లేదు అన్నట్టు రీతిగా ప్రభు మాట్లాడుచున్నారు. ప్రియులరా, మార్కు సువార్తలో 2వ అధ్యాయము 18, 19, 20 వచనాలు, 2 కొరింథీ పత్రిక 11:27 నుండి మనం చదువుకున్నప్పుడు, అలాగే అదే 2 కొరింథీ పత్రిక 12:10 వచనం కూడా మనం చదువుకుంటే కనబడుతున్న మాటలు. ప్రియులరా, ఇక్కడ ఉపవాసము 40 దినాలు ఉపవాసం ఎందుకు చేయాలి? ఎందుకు ప్రభువుని అంగీకరించాలి? ఎందుకు ప్రభుతో నడవాలి అనే మాటలను మనం గమనించినప్పుడు, దేవుడు నీ పట్ల నా పట్ల చూపించుచున్న క్రియను మనం ఎరిగిన వారిగా ఉండవలసిన వారమైనాం. ఎందుకంటే దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న క్రియను ఎరిగిన వారంగా ఉండాలి. అందుకే ఆత్మ సంబంధమైన క్రియలను ఎరిగి ఉన్నావని ప్రభు అడుగుచున్నప్పుడు మన దగ్గర సమాధానము ఉండే రకంగా మనం ఉండాలి. కాబట్టి యాకోబు పత్రిక ఒక మాట చదివి మీకు వివరణ ఇవ్వటానికి కొంచెం నిమిషాలు ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రియులరా, దేవుడు ఎందుకు ఈ రకమైన మాటలు మాట్లాడుచున్నాడు అంటే, ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలు మనము కొన్ని విషయాల్లో ఆలోచన కలిగిని మనం ఉండాలి. ఎందుకంటే విశ్వాసం ఎంత గొప్పదో మనము గ్రహించాలి, మనము నేర్చుకునే వారిగా ఉండాలి. కనుక ఈ రోజున ఇక్కడ అంటున్నాడు, ఏలియా మనవంటూ అంటే మనలంటే ఒక మనుషుడే కదా ఏలియా అని యాకోబు పత్రికల్లో కనబడుతున్న మాటలు. ఏలియా మనలంటూ ఒక మనుషుడే కదా అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, ఏలియా మనలంటూ ఒక మనుషుడే కదా, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశంప వర్షించును, భూమి తన ఫలమనిచ్చును. అంటే ఇక్కడ ఏలియా మనలంటి మనుషుడైన ప్రార్థన చేసినప్పుడు ఏమంటే 3.5 సంవత్సరాలు పోషించబడ్డాడు ఒక ఎదవరాల చేత. ఏమంటే 3.5 సంవత్సరాల తర్వాత ఏలియా ప్రార్థన చేయగా వర్షం కురిపించాడు. 3.5 సంవత్సరాలు ఏలియా ఏ రాజులు చూసి భయపడ్డారో ఆ రాజులు దేవుని దైవజనుడి వైపుకు వారు రాజులు సహితము తిరిగి వచ్చారు. ఏ రాజులను చూసి మరి ఏలియా భయపడ్డాడో అదే రాజులు ఎదుట రోషము కలిగిన వ్యక్తిగా దేవునిని గణపరిచాడు. ఏలియా ప్రార్థన చేయగా సుమారు ఒకే రోజున 3 లక్షల మంది ప్రభు వైపు తిరిగే రాజులు సహితం. ఎందుకంటే ఆనాడు పండితులు దేవతలకు, ఆనాడు వారి విగ్రహారధులైన వారి దేవతలకు వారు పూజించుచున్నప్పుడు ఏమీ ప్రయోజనం లేదని గ్రహించి ఏలియా బలిపీఠము కట్టి బలిని అర్పించి, ఒక కొవ్వును దూడను అర్పించి దాని యొక్క ఏర్పరిచిన బలిపీఠను కట్టిని నీటితో తడిపి, తండ్రి ఇది నీ చిత్తమైతే నీ దాసుడిని కాదు నువ్వు ఘనతను పొంది నువ్వు హెచ్చించబడమని ప్రార్థన చేయగా దేవుడి ఆ ప్రార్థన విని అంగీకరించి పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి క్షణాలలో ఆ యొక్క దహన బలి అంతటిని బలితో సహా మొత్తము కొంత దేవుడు అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క క్రియ చేత ప్రజలందరూ కూడా భయపడి ఏలే వైపు తిరిగి నిజమైన దేవుని వైపు ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఏలియా 40 దినాలు ఉపవాసం ప్రార్థన చేశాడంటే సామాన్యమైన ప్రార్థన కాదు. అందుకే
ప్రార్థన చేసిన ప్రతి వారి ఆలోచన మనుషులకు, సామాన్యమైన మనుషులకు అర్థం కాదు. దేవుని బిడ్డలకు తప్ప, దేవుని ప్రార్థించే సేవకులు తప్ప మరెవరికి అర్థం కాదు. అందుకే ఉపవాసం అనేది వెలుగులతో కూడినది, గొప్ప శక్తితో కూడుకున్నది, గొప్ప ఘనతతో కూడుకున్నది. అటు విశ్వాసం దేవుడు మీకు, మనకు ఈ రాత్రి కాలం, ఈ సాయంకాల పూట దేవుడు అందించి బడపరచు, దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల దేవానికి స్తోత్రాలు, ప్రేమగల రక్షక వందనాలు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు నాయన ఇదిగో పత్రిక గ్రంథంలో చెప్తున్నట్టుగా యాకోబు పత్రికలు, ఏలియా మనలంటి వాడే కదా. అవును, ఏలియా ఉపవాసం చేసినప్పుడు ఆ ఉపవాసం ఎటువంటిదో, ఎంత శక్తి గలదో గ్రహించే వారంగా ఉన్నాం. అవును, ఉపవాసం అనేది సామాన్యమైనది కాదు. ఉపవాసం అనేది శక్తితో కూడినది, బలముతో కూడినది, ఆసక్తితో కూడినది. అటువంటి ఉపవాసం ఏలియా చేసి తండ్రి కాకుల చేతను పరిశుద్ధాత్మ చేత పోషించబడిన ఏలియాను బట్టి మేమేమి నేర్చుకోవాలి, ఏమి గ్రహించాలి అనేది చూస్తే, నాయన ఏర్పరచుకున్నవాడు పోషించడా, నాయన సృష్టించినవాడు నడిపించడా, జ్ఞానం ఇచ్చినవాడు మాట్లాడించడా అనే రీతిలో మేము ప్రార్థించే కృపను నాకు దేశ ప్రజలకు, నా గ్రామ ప్రజలకు, నా దేశ నాయకులకు, పెద్దలకు, చిన్నలకు, వృద్ధులకు, యవనులకు అందరకు నీ ఆత్మ నడిపింపు దాయిచ్చమని ఈ సాయంకాల సమయంలో మరణాత ప్రార్థన సన్నిధిని నుండి నేను ప్రార్థన చేస్తాం. ఏలేవలే మరి సామాన్యమైన మనుషులమైనప్పటికీ మా ప్రార్థన వినుచున్న దేవుడు మా విజ్ఞాపన అంగీకరించి నీ ఆత్మతో నింపమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత.